ఒక్కసారి 2 సార్లు అంటే పర్లేదు, ప్రతిసారి కాంప్రమైజ్ అయ్యే బతికే బతుకు కూడా ఒక బతికేనారా? పుండు మీద కారం జల్లినట్టు గిచ్చిగా ఏం పెట్టుకుంటారు పని పాట లేక కొంతమంది. అట్లాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నా ఫీలింగ్. మరి మీరేమంటారు కామెంట్ చేయండి. తిండికి లేక కొంతమంది బాధపడుతుంటే తిన్నదరగక ఇంకొంతమంది బాధపడతారు. నాకైతే ఒక్కటి అనిపిస్తుంది, ఏదో ఒక రూపంలో కర్మ అనేది ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళకి రిటర్న్ అవుతుంది. ఆడపిల్లని అన్యాయంగా ఒక మాట అంటున్నారంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి, ఏం మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు అని. అట్లాంటి వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే కడుపులో ఇంత కులుగు తంత్రాలు పెట్టుకొని తిరిగినంత మాత్రాన ఎవరికి ఒరిగేది ఏమీ లేదు, అనవసరంగా వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయ్యేది. అదేందాక నువ్వు ఎప్పుడు చిల్లుంటావు కదా హ్యాపీగా, ఇప్పుడు ఇట్లాంటి టాపిక్స్ ఎందుకు మాట్లాడుతున్నావు అన్న డౌట్ మీకు రావచ్చు. ఇది నా గురించి కాదు, నా ఫ్రెండ్ కి రీసెంట్ గా మ్యారేజ్ అయిందనమాట. తన లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ. పెళ్లి చేసి పంపించినంత మాత్రాన ఏదో ఆడపిల్లని అమ్మేసినట్టు కాదు కదా. మన ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించినప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలి అని అనుకుంటామో, వేరే ఇంటి నుంచి మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు కూడా అట్లనే ఉండాలని అనుకోవాలి. అది కాకుండా టార్చర్ పెడదాని చూద్దామని చూస్తే ఎన్ని రోజులు నూకుంటారు ఎవరైనా. ఏమోలేండి, ఇట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉంటే కొంచెం దూరంగా ఉండండి. అదే మన ఆరోగ్యానికి అన్నిటికీ మంచిది. బంగారు కత్తని మెడగోసుకుంటామా ఏంది? మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దగ్గర మనం పోవాల్సిన అవసరమే లేదు అని నా ఫీలింగ్. మీరేమంటారు కామెంట్ చేయండి.